మీకు మా జామ చెట్టు చూపిస్తాను. ఇది చూడండి, తైవాన్ జామ చెట్టు. కోతులు చూడండి ఎట్లా తిని పడేసినాయో. ఇట్లా పైకి ఉండే చెట్టు కాయల బరువుకి ఇట్లా వంగిపోయింది. జస్ట్ ఒక్కొక్క మండకు ఒక 50 కాయల కంటే ఎక్కువ ఉన్నాయి. చూడండి మొత్తం ఇట్లా వంగిపోయినాయి. కనిపిస్తుందా? అది తెంపవచ్చు కాయలు. మొత్తం కొంచెం దూరగా అయినాయి అంటే కోతులు మొత్తం తినేస్తున్నాయి. నేను తెంపే లోపే ఇక్కడ చిన్న మండ, ఇది మొత్తం వంగిపోయింది కిందికి. ఇక్కడ నీళ్ళని తాకింది చెట్టు బరువుకి. చూపిస్తా. చాలా పెద్దగా అవుతాయి, బట్ కోతులు ఉంచట్లే. జస్ట్ ఈ టైప్ అయిందంటే కోతులు తినేస్తున్నాయి. స్వీట్ అయితే చాలా బాగుంటుంది, స్వీట్నెస్. నేను ఒక బుట్టి తీసుకొచ్చుకొని తెంపుతాను, సరిపోయేది అలా లేదు చెయ్యి. జస్ట్ ఇంకా నేను జామ చెట్టు దగ్గర ఉన్న కోత వచ్చేసింది. అయినా కొన్ని తెంపుకొచ్చేసిన. చూడండి, ఇంతకు డబుల్ అవుతాయి మామూలుగా కాయలు, మంచిగా వైట్ లాగా అవుతాయి. బట్ ఈ స్టేజ్లో తెంపితేనే మాకు సెట్ అవుతున్నాయి, లేదంటే కోతులు తినేస్తున్నాయి. ఈ చెట్టు దగ్గర చెట్టు అంత బాగా కాసిందని సంతోషపడాలా, లేదా మాకేం వస్తులో అన్ని కోతులకే అవుతున్నాయని బాధపడాలో అర్థం అవ్వట్లేదు. బట్ తైవాన్ జామ చెట్టు మాత్రం హైలైట్. ఇది 3rd ఇయర్. ఫస్ట్ ఇయరే కాసినాయి ఖాతా, బట్ కొన్ని వచ్చినాయి, ఒక 5, 10 అంతే. లాస్ట్ ఇయర్ ఒక మొత్తం చెట్టు మొత్తం కలిపితే ఒక 100 కాయల వరకు రావచ్చు, అంటే ఆ సీజన్కి. బట్ ఇప్పుడు ఒక్కొక్క మండకు 50 నుండి 100 కాయలు ఈజీగా ఉన్నాయి. ఈ 3rd ఇయర్ మంచి క్రాప్ వస్తుంది. 3rd ఇయర్కి అయితే సూపర్. మళ్ళీ టేస్ట్ కూడా చాలా బాగుంది. నా దగ్గర వైట్ జామ ఒకటి ఉంది, తైవాన్లో రెడ్ కలర్ ఉంది. రెండు కూడా సూపర్ టేస్ట్ ఉంటాయి. మామూలుగా అయితే రెడ్ కలర్ జామ నాకు నచ్చదు టేస్ట్, బట్ తైవాన్లో మాత్రం చాలా బాగున్నాయి రెండు. టేస్ట్ మాత్రం అవసరం.